హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్లోని సిపిని కలిశాడు గోల్డ్ మ్యాన్ సూర్య. తనపై దాడి జరిగిన చిన్న పహిల్వాన్ అనుచరులపైన చర్యలు తీసుకోవాలని దివ్యాంగులతో కలిసి సజ్జనార్కు ఫిర్యాదు చేశాడు. తమకు ఎప్పటికప్పుడు ఆహారం, ఆరోగ్య పరీక్షలు, ఆర్థిక సహాయం అందిస్తున్న వ్యక్తిపైన దాడి జరగటం బాధాకరమని అన్నారు దివ్యాంగులు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సిపి సజ్జనార్ హామీ ఇచ్చారని తెలిపారు సూర్య. నన్ను ఎవరైతే ఇష్టపడతారో, నేను ఎవరికైతే సోషల్ వర్క్ చేస్తా, ఎవరికైతే సమాజ సేవ చేస్తా, ఎవరికైతే అండగా నిలబడతా, వాళ్ళందరూ రియాక్ట్ అయిపోయి అన్నకి ఇలా జరిగిందని చెప్పి అందరు నా ఆఫీస్ దగ్గరకు వచ్చారు. అలా ఆఫీస్ దగ్గర రావడంతో ఇది చాలా పెద్ద యాక్షన్ జరిగింది. మీడియా పరంగా ఎఫ్ఐఆర్ ఫైల్ అయిన తర్వాత కూడా మీడియా పరంగానే ఆయన నేనే అటాక్ చేయించా, నేనే ఫర్దర్గా అటాక్ చేపిస్తా, నేనే ప్రాబ్లం క్రియేట్ చేస్తా, నేను రెవెన్యూ షీటర్ని అని చెప్పి ఆయన మీడియాలో అనడం జరిగింది. అది చాలా పెద్ద ఎత్తున మనం అక్కడ కంప్లైంట్ చేశాం. మళ్ళీ కూడా సిపి దగ్గర సజ్జనార్ సార్ గారి దగ్గరికి వచ్చాం మేము. ఎందుకంటే మీరు రౌడీ నేను ఇది చేస్తా అది చేస్తా అని చెప్పుకొని తిరుగుతుంటే రేపటి తరం, ఇప్పుడున్న తరం అసలు ఏమవ్వాలి, మిమ్మల్ని చూసి ఏం నేర్చుకోవాలి, శాంతియుతంగా వెళ్ళాలని చెప్పి నేను అనుకుంటే వాళ్ళు చేశారని చెప్పి నేను చేస్తే వాళ్ళకు నాకు తేడా ఉండదు కదా. చట్టాన్ని నమ్మినాం, చట్టం ఎవరికి చుట్టం కాదు. ఎంతమంది నీ వెనక సపోర్ట్ చేసేవాళ్ళన్నా సరే ఓకే అని చెప్పి సజ్జనార్ సార్ దగ్గర రావడం జరిగింది, కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఎక్కడా లేదు బ్రదర్, ఆయనకి ఎందుకు అంత ఈగోగా ఫీల్ అయిందో ఏమో మరి, పెద్ద మనిషి మనకైతే ఐడియా లేదు. సోషల్ గోల్డ్ వివాదం కాదు బ్రదర్, ఎప్పటి నుంచో లాస్ట్ టైం కూడా అలా నా ఒక్కరి మీదే కాదు, మార్కెట్లో చాలామంది మీద ఆయన అలానే చేస్తాడు. ఒకటి ఏంటంటే నేను తాగి ఎవరి దగ్గరికి నేను వెళ్ళను, తాగి తందనాలు ఆడుతున్న వీడియోలు అవి ఇవన్నీ నేను పెట్టను. అలా అని చెప్పి ఎంతవరకు చేస్తామంటే ఎవరు ఊరుకోరు కదా బాస్, మీకే ఉంటారా ఫ్యాన్స్. ఆయనే చెప్తున్నాడు, ఆయనకి ఏం అధికారం ఉందని చెప్పి అలా చెప్తున్నాడు. మాకేం చేత కాదా, కానీ మేము చట్టాన్ని నమ్ముతాం.